జై భీమ్, జై జాంబవం. మిత్రులారా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య ఒక ముస్లిం అబ్బాయిని ముస్లిం వివాహ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది కాబట్టి అది ముస్లిమే అవుతుంది. మరి ఆమె ఎస్సీ రిజర్వేషన్లో ఎట్లా ఎంపీగా వరంగల్ ఎంపీగా కంటెస్ట్ చేస్తే దానికి బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఆ పార్టీకి ఇలా దళితులకు ఏం సమాధానం చెప్తారు? మరి నిజంగా దళితులకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు దళిత బిడ్డలు కనుక ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే దళితులను వేటాడి వెంబడించి చంపుతున్నారు. మరి ఆ విషయంలో ఏ స్టాండ్ తీసుకుంటున్నారు? కాబట్టి ఈ విషయంలో చాలా దళిత సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ఎస్సీలను హక్కులను కాపాడడానికి, ఎస్సీల అభివృద్ధిలో మేమే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్న దళిత సంఘాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి మందకృష్ణ మాదిగ గారు ఒకరే అంతో ఇంతో మాట్లాడారు. ఏ దళిత సంఘం కూడా ముందుకు రావట్లేదు, ఏ దళిత నాయకుడు కూడా ముందుకు రావట్లేదు. రెండో విషయం, ఈ మధ్యనే జనగామలో ఒక దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి జస్ట్ త్రుటిలో ప్రాణం పోయే పరిస్థితిలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అతను కాపాడింది, సంరక్షించింది. మరి మిగతా దళిత సంఘాలు కూడా దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి ప్రజలారా, మీరు కూడా గమనించండి, ఎవరు నకిలీ దళిత సంఘాలు, ఎవరు ఒరిజినల్ దళిత సంఘాలు. దయచేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణతోనే ఉండాలి. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మాత్రమే మిమ్మల్ని కాపాడుకుంటుంది, మీ బాధలను అర్థం చేసుకుంటుంది, మిమ్మల్ని హక్కులో చేర్చుకుంటుంది. ఇలా కడియం కావ్య ఆమె ఇంకా తండ్రి ఇంటి పేరు పెళ్లి చేసుకున్నా కూడా తండ్రి ఇంటి పేరు ఎట్లా వస్తుందో అర్థం కాదు. కాబట్టి ఆమె ఎన్నిక చెల్లదు. ఈమె ఎన్నికను కొట్టివేయడానికి కావాల్సిన న్యాయపరమైన ఆలోచనలు కంపల్సరీ వెతకాల్సిందే, కోర్టులో కేసు వేయాల్సిందే. ఆమె ఎన్నికను రద్దు చేసేంత వరకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తప్పకుండా పోరాడుతుంది. నిజమైన దళితులకు ఇవ్వండి అక్కడ. మరి ఆ పార్టీ కూడా చూడండి, ఆ పార్టీ కూడా కడియం కావ్యకు ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చి ఇలా గెలిపించిందో ఆ పార్టీ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసి ఇలా దళిత రిజర్వేషన్లు క్రైస్తవులకు ఇస్తామంటుంది, ఇలా ముస్లింలు కలిసిన వాళ్ళకు తీసుకుపోయి ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తుంది. కాబట్టి దయచేసి ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కావచ్చు, దళిత కార్యకర్తలు కావచ్చు, మిగతా అన్ని దళిత సంఘాలు ఉండేవాళ్ళు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఒకసారి నిజంగా ఆలోచించండి. ఎవరు దళితులు రాజ్యాంగం ప్రకారం, ఎవరు దళితుల హక్కులను కాపాడుతున్నారు, ఎవరు అందరినీ మూకుమ్మడిగా అజ్జేసి దళితులు కాకుండా చేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మేల్కొలకపోతే రేపు దళితుడు అనేటోడే ఉండడు. దళితులను కాపాడే ప్రయత్నం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మాత్రమే చేస్తుంది. వీళ్ళంతా వీళ్ళ బోగస్ మాటలు నమ్మి అనవసరంగా దళితులు అందరూ విడిపోయి వీక్గా అవద్దు. మీరందరూ అతి త్వరలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వేదికగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన హక్కులను, రాజ్యాంగబద్ధమైన హక్కులను లేదా రాజకీయ, సామాజిక అన్ని విషయాలలో మన హక్కులను, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భీమ్, జై జాంబవ, భారత్ మాతాకి జై.